శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం. మీనరాశి అనగానే పురభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్ని కనుక పరిశీలించినట్లయితే ఏలినాటి శని పీరియడ్ జరుగుతోంది మీనరాశి వాళ్ళకి. కనుక వ్యయ స్థానంలో కుంభంలో శని, జన్మరాశిలో రాహువు, సప్తమ స్థానంలో నీచిపట్టిన శుక్రుడితో కేతువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా తృతీయంలో వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. వీటితో పాటుగా ఈ మాసం రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. అయితే ఈ గ్రహ గతుల్ని కనుక పరిశీలించి చూసినట్లయితే మీనరాశి వాళ్ళకి ఈ మాసం అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అవి ఏ రంగాల వాళ్ళకి తలెత్తుతాయి, ఏ అంశాల్లో ఇబ్బందులు పడతారు, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీటితో పాటుగా ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే సునాయాసంగా బయటపడతారు అనేటువంటి అంశాలను కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ మాసం మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అలాగే శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు కూడా జరిపించుకోవాలి. కారణం ఏంటంటే జన్మరాశిలో రాహు, సప్తమంలో కేతు ఉండడం ఒక ఇబ్బందికరమైన అంశమైతే ఏలినాటి శని పీరియడ్ కూడా జరుగుతోంది కనుక వీటికి పరిహారాలు చేసుకోవాలి. ఈ పరిహారాలని కూడా ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆ పరిహారాలని పాటించి మీనరాశి వాళ్ళు రాబోయేటువంటి ఇబ్బందుల్ని సునాయాసంగా తప్పించుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ మాసం కార్యసాధన శక్తి బాగా పెరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా కూడా పట్టుదలతో ఆ పనిని చివరి వరకు పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ఆత్మశక్తి అలాగే ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది నిబుడీకృతం అవుతుంది, అది ద్విగుణీకృతం అవుతుంది. అలాగే ప్రతి పనిలోనూ మీదైనటువంటి ముద్ర వేసుకుంటారు. పట్టుబట్టి పిల్లల్ని సరైనటువంటి స్థితిలో సెటిల్ చేయడానికి పరిపూర్తి ప్రయత్నాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలకి అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. అలాగే ఈ మాసం మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల కోసం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండేటట్లయితే చక్కటి సానుకూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహ అనుగ్రహ రీత్యా జరుగుతాయి. ఇకపోతే మీరు అన్నీ బాగున్నాయి కానీ కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యంగ్యం, హేళన, అలాగే కొద్దిగా మనసు నొచ్చుకునేటువంటి మాటలు మాట్లాడటం కొంచెం తగ్గించుకోవడం మంచిది. విద్యాయోగం చాలా బాగుంది. విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు చదువుతున్నటువంటి విద్యలో చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని పొందగలుగుతారు. అలాగే మీరు ఏ యూనివర్సిటీలో సీట్ రావాలనుకున్నా ఆ యూనివర్సిటీలో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యా విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే చాలా బాగుంది. మీరు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వం నుంచి సకాలంలో చేతికి అందుతాయి. తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీ యొక్క అవసరత ఏదైతే ఉందో దాన్ని ప్రస్ఫుటంగా ప్రజలు గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీకు అధికారం అనేటువంటిది లభించి తీరుతుంది. ఇకపోతే మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో సఫలీకృతం అవుతారు. అయితే బంగారం రేటు చాలా ఎక్కువగా ఉంది కానీ రాబోయే కాలంలో తగ్గుతుందని కొంతమంది చెప్తున్నారు. కానీ గ్రహ గతుల రీత్యా, గురు శని గ్రహాల యొక్క సంచార రీత్యా బంగారం విలువ తగ్గడం అనేటువంటిది జరగదు. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో దాదాపుగా ₹1,00,000 దాకా బంగారం చేరటం ఖాయం. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుకి జపం చేయించి మినుములు దానం ఇచ్చేటట్లయితే రాహుగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ లేదా ఏదైనా సరే శివాలయంలో నవగ్రహాలయంలోనే చేయాలి. అలా కాకుండా ఇంట్లో చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ ఇంట్లో మీరంతటా మీరుగా పరిహారాలు చేసుకోవాలంటే చేసుకోదగినటువంటి సులభమైన పరిహారాలను ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రాహు యొక్క అనుగ్రహం కోసం వెండి ఉంగరాన్ని ధరించండి లేదా వెండి గోళీలు 4 తీసుకుని మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి. అలాగే మీరు రాహు యొక్క అనుగ్రహం కోసం
మీరు వివాహితులు కనుక అయ్యేటట్లయితే మామగారింటితో అంటే పిల్లనిచ్చినటువంటి మామగారింటితో సత్సంబంధాలను ఏర్పరచుకోండి. వాళ్ళతో గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ శనివద్ రాహువు కుజవత్ కేతువు అంటారు. అంటే శనిలాగానే రాహువు యొక్క ఫలితాలు ఉంటాయి. కనుక నల్ల నువ్వులు మినువులు దానం చేసినా కూడా రాహువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కేతువు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట కేతువు యొక్క అనుగ్రహం కోసం కేతువుకి జపం చేయించి ఉలవలు దానం ఇచ్చేటట్లయితే కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఇది ఏదైనా శివాలయంలో కానీ నవగ్రహాలయంలోనే కానీ చేయాలి. ఇది ఇంట్లో చేయడానికి ఎంతమాత్రం పనికిరాదు, చేయకూడదు. అట్లాగే ఇక ఇలా వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు, చేయడానికి అవకాశం లేని వాళ్ళకి కొన్ని సులభమైనటువంటి పరిహారాల గురించి తెలియచేస్తాను. కేతువు యొక్క అనుగ్రహం కోసం మీకు గనక అవకాశం ఉంటే ఒక కుక్కని పెంచుకోండి. దానికి ప్రతినిత్యం ఆహారాన్ని అందించిన తర్వాతే మీరు ఆహారం తీసుకోండి. ఇలా చేస్తే కేతుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇంట్లో పెంచుకునే ఫెసిలిటీ లేకపోతే మీరు ఎక్కడైనా సరే వీధి కుక్కలకు కానీ ఎక్కడైనా సరే కుక్కలకి ఆహారాన్ని గనక పెట్టగలిగితే మీకు కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏదో ఒకసారి పెట్టడం కాదు, వీలైనంత వరకు ప్రతినిత్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకి వాళ్ళకి కావలసినటువంటి రంగురంగుల దుస్తులు, అలాగే వాళ్ళకి కావలసినటువంటి బిలాంగింగ్స్ ఏవైతే వాళ్ళ అవసరాలు ఉంటాయో వాళ్ళ అవసరాలను తీర్చగలిగినా కూడా కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎవరైనా సరే కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కోరుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక అద్భుతమైన పరిహారం తెలియచేస్తాను. చేయగలిగిన వాళ్ళు ప్రయత్నించండి. తండ్రి బ్రతికున్న వాళ్ళు అయితే చేయకూడదు. తండ్రి బ్రతికలేని వాళ్ళు, అలాగే అవకాశం ఉన్నవాళ్ళు అనాథ ప్రేత సంస్కారం అనేటువంటిది కోటి శివాలయ సందర్శనంతో కోటి శివలింగాల ప్రతిష్టతో సమానం. కనుక ఏదైనా సరే ఒక అనాథ శవం కనుక అక్కడ ఉండేటట్లయితే దాన్ని దహనం చేయడానికి మీ వంతు డబ్బు ఇచ్చినా లేదా చాకరీ చేసినా లేదా మీ ప్రయత్నం మీరు చేసినా కూడా తప్పనిసరిగా కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించి తీరుతుంది. అలాగే కాకులకి ఆహారం పెట్టండి. ప్రతినిత్యం కాకులకు ఆహారం పెట్టినా కూడా శనీశ్వరుడి వాహనం కాకి, అలాగే కాకికి ఆహారం పెట్టినా తప్పనిసరిగా శనిగ్రహ శాంతి కలుగుతుంది. వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా సంపూర్ణ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది కలిగిందంటే కలియుగంలో ఏ వ్యక్తికి ఎదురుండదు. 9 గ్రహాలు ఇచ్చేటువంటి దుష్పరిణామాలను కూడా సునాయాసంగా శనీశ్వరుడు ఆపగలుగుతాడు. కనుక వీలైనన్ని పరిహారాలు మీకు చేతనైనంతవరకు చేసుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన సూచనలు పాటించి తగిన పరిహారాలను చేసుకుని మీనరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.